హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపార. ఈ రోజైతే కార్తీక పురాణంలోని 13వ అధ్యాయం ఏంటో తెలుసుకుందామండి. అది కూడా 13వ అధ్యాయంలో కన్యాదాన ఫలం గురించి అయితే తెలుసుకుందాము. కన్యాదానం చేస్తే ఎంత మంచి ఫలితం దక్కుతుంది అనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా కార్తీక పురాణంలోని 13వ అధ్యాయము కన్యాదాన ఫలం గురించి అయితే తెలుసుకుందాము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని కూడా వివరించెదను. సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణునికి కుమారునకు ఉపనయనము చేయటం ముఖ్యము. ఒకవేళ ఉపనయమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలుని ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృతములు చేసియున్నను, ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీ పోవును. ఏ నూతులు తటాకములు తవ్వించినను పైకి చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణు బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలముకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించటయే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును. ఇందులో ఒక ఇతిహాసం కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరితము. ద్వాపరయుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను. అతనికి రూపవతియగు భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూలా ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డకు అతిగారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతిగారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచిన వారులు కన్నుల పండువగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొద్దీ బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వనప్రస్థుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులోకి ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడబీద పరిస్థితుల్లో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లు చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవుటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించిన కుబేరును మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను ఉంచుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవందకు జరిగిన వృత్తాంతమును చెప్పి భార్యతో సుఖముగా జీవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణికి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చు నన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకానొక సాధుపుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చును. దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి నీవేవడువు,
నీ ముఖవచ్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలే ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశపు నేలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యము శత్రువులు ఆక్రమించుట భార్యాసమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమైనదేదీనూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్య విమోగము కంటే గొప్ప సంతానము మరొక లేదు. అందుచే రాజ్యభ్రష్టుడైనందువలన ఈ కారడవిలోనే సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచించక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రావనమను నరకమనుభవించుతురు. ఆ ద్రవముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థమై వ్రతము చేసిన వారు నశింతురు. అదీనుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యకు ధనమిచ్చి పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకం అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి పశ్చాత్తాపము లేదని పెద్దలు వక్కాణించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యకు అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందులక ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దానధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడవమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకంలో రాణింపగలరని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమునైనా వారి లోకమును గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నాకు 2వ కుమార్తెను కూడా నేనడిగినంత ధనము ఎవరిత్తునో వారికే ఇచ్చి పెండ్లి చేయుదునని కన్యాదానము మాత్రమే చేయును అని నిక్కచ్చగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకుపోయి యమలోకములో అసితపత్రవనముగు నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన సుతికీర్తి యను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ సుకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా సుతికీర్తి, నేనెరిగినంత వరకు ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులొరరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఏల కలిగేనని మనసునందున అనుకొని నిండు కొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతను సమంగా చూచుచుండెవు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుట కారణమేమి? సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు స్తుతకీర్తిని గాంచి, సుతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారము గాని చేసి ఉండలేదు. అయినానేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠిక పుత్రికను ధనము కాసించి అమ్ముకొనెను. కన్యనమ్ముకునే వారి పూర్వీకులు
ఇటు 3 తరాలు అటు 3 తరాల వారును వారెంతటి పుణ్యాత్ములైనను పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటయేగాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడనియు ధర్మాత్ముడవనియు నేనెరుగదను. కాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచడకు పోయి ఆ కన్యకు వేద పండితుడను శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలాంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు. కార్తీక మాసంలో సాలాంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యములతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతుకు వివాహనమర్చినను కన్యాదాన ఫలమబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్లుగా చేసితివి. ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణములు తరింతురు. పోయి రమ్ము అని పలికెను. సుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమె యావత్ విషయములను వివరించి కార్తీక మాసములో సువీరుని 2వ కుమార్తెకు సాలాంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలిసిపోయెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్ష పూనుకొని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును. 13వ అధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. చూశారు కదండి, కన్యాదానం చేస్తే ఎంత మంచి ఫలితం దక్కుతుంది అనేది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు.